40 మంది పేదలకు తణుకులో ఉన్ని దుప్పట్లను అందించిన మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాధా పుష్పవతి. అభినందించిన సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి ఆర్థిక సహకారంతో ఈమె మనుమడు శ్రీకాకుళపు విఘ్నేష్ కార్తికేయ జన్మదినం సందర్భంగా కృష్ణానగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 40 మంది నిరుపేదలకు చలికాలం దుప్పట్లను అందజేశారు. అనంతరం సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు మాట్లాడుతూ రాధా పుష్పవతి దాతృత్వాన్ని అభినందించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తణుకు శాఖ ద్వారా అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిరంజీవి విఘ్నేష్ అతని యొక్క బర్త్డే అంటే జన్మదిన సందర్భంగా శీతాకాలం కార్తీక మాసం పురస్కరించుకుని కొంతమంది ఇరుగు పొరుగు వారికి చలి నిమిత్తం దుప్పట్లు ఇవ్వడానికి వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రులు అలాగే వారి యొక్క గ్రాండ్ మదర్ గారు కూడా శ్రీ రాధా పుష్పవతి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అనేక మందికి ఈ యొక్క దుప్పట్లు మనం పంచడం జరిగింది. అనేక రకాలుగా ఈ మానవతా సేవ ఎన్నో రకాల సేవలు అందిస్తాడు. అనారోగ్యంగా ఉన్నవారు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, లేదా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదా ఎవరైనా మనకు తెలిసిన లేదా తెలియని బంధువులు కానీ స్నేహితులు కానీ కాలం చేసినప్పుడు కానీ వారందరికీ కూడా ఎన్నో రకాలుగా మన ఈ సంస్థ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ సుమారు నెలకి 1 లక్ష రూపాయల విలువ గల వస్తువులన్నీ కూడా ప్రతి నెల కూడా గత 3 సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తణుకు శాఖ అధ్యక్షులు కఠారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, పూర్వపు అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆలపాటి సుబ్బారావు, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కఠారి కాశీ విశ్వనాథరాజులు పాల్గొన్నారు.